నేను మొన్న ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు టీవీలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వస్తుంది. ఆ సినిమాలో మన విజయ్ అన్న రిషి అనే క్యారెక్టర్ ఏమంటున్నాడంటే, నా జీవితంలో ఆనందంగా ఉండే క్షణాలు అక్కడక్కడ ఉండడం కాదు, నా జీవితం మొత్తం ఆనందంగానే ఉండాలి. సో నేను అట్లా ప్రతి క్షణం ఆనందంగా ఉంటున్నానో లేదా చూసుకుంటాను, ఆనందంగానే ఉంటాను అని అన్నాడు అనమాట. సో అది విని మా పక్క టేబుల్లో ఒక అమ్మాయి ఏమంటుందంటే వాళ్ళ ఫ్రెండ్తో, నేను కూడా నా జీవితంలో ఆనందంగానే ఉంటాను, అందుకే ఇట్లా రెస్టారెంట్స్కి వస్తూ ఉంటాను, షాపింగ్ చేస్తూ ఉంటాను, మాల్స్కి వెళ్తూ ఉంటాను, సినిమాలకు వెళ్తూ ఉంటాను. సో నేను ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అని ఉంటుందన్నమాట. సో అవునా అని సరే అనుకున్నా. కానీ తర్వాత కొంచెంసేపటికి ఏమైందంటే, ఈ అమ్మాయి ప్రతిదానికి చిరాకు పడుతుంది అనమాట. మన ఆర్డర్ తీసుకురావడానికి ఇంకెంతసేపు, బిర్యానీలో మసాలానే లేదు, నేను చెప్పిన అప్పుడే వేరే రెస్టారెంట్కి పోదాము, బిల్లు తీసుకురావడానికి కూడా ఇంకెంతసేపు, ఇట్లా అనమాట. ఇట్లాంటివన్నీ అనుకుంటూ తను చిరాకు పడుతూ ఉందన్నమాట. తను ఎంజాయ్ చేయడానికి రెస్టారెంట్కి వచ్చాను అని అంటుంది, కానీ తను ఎక్కువసేపు ఈ చిరాకులోనే ఉంది అన్న విషయం తను గమనించట్లేదు అనమాట. ఆ గమనమే మన లైఫ్లో మిస్ అయింది. సో అలానే మనం కూడా ఎంజాయ్ చేయడానికి ఏదో చేస్తున్నాం అనుకుంటాం. నేను ఎంజాయ్ చేయడానికి సినిమాకి వచ్చాను, నేను ఎంజాయ్ చేయడానికి రెస్టారెంట్కి వచ్చాను, నేను ఎంజాయ్ చేయడానికి ఏదో డ్రైవింగ్కి వెళ్ళాను అని అనుకుంటాం. మనం ఆనందం ఉండేది బయట కాదు, లోపల అన్న విషయం తెలుసుకునేంత వరకు ఏదో ఒక విషయం వెనుక పడి ఉరుకుతూనే ఉంటాం. ఒక మంచి కాలేజీలో జాయిన్ అయిపోతే చాలు, ఇంకా మొత్తం ఆనందమే అనుకుంటాం. కానీ జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది అసలు సంగతి. ఒక మంచి జాబ్ వస్తే చాలు, ఆనందమే అనుకుంటాం. కానీ జాబ్ వచ్చిన తర్వాత ఎప్పుడు వదిలేస్తామని అనుకుంటాం. సో ఇవన్నీ బంగారు సంఖ్యలు అన్నమాట. అన్నిట్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో బంగారంతో చేసినంత మాత్రాన సంఖ్యలు ఆభరణాలు అయిపోవు కదా. సంఖ్యలు సంఖ్యలే, ఇనుముతో చేసిన, బంగారంతో చేసిన. ఒక ఖైదీ తన సంఖ్యలను చూసి, అబ్బాయి ఇవి బంగారంతో చేసి ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి అని అనుకోవడం ఎంత అమాయకత్వమో, నా దగ్గరున్న వసతులు, నా మనుషులు, నా కారు, నా బంగ్లా నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకోవడం అంతే అమాయకత్వం. అవన్నీ మనకి ఇచ్చేది సౌకర్యం మాత్రమే, ఆనందం కాదు. అది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ వస్తా.